హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే పిల్లలకి స్నాక్స్ కోసం మిక్సర్ చేయబోతున్నానండి. దానికోసం శనగపిండి ముందుగానే మిల్లి పట్టించుకొని జల్లెడు కూడా పట్టుకొని నేను రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు దానికి కావలసినంత పిండి నేనైతే 2 గ్లాస్ పిండిని తీసుకుంటున్నానండి. ప్రస్తుతానికైతే కేజీ పప్పు ఆడించాను కానీ మొత్తం తీసుకోలేదండి. 2 గ్లాసుల పిండి అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసుల పిండికి నేను కొంచెము క్రంచీగా వండడం కోసం రైస్ ఫ్లోర్ను కూడా కొంచెం యాడ్ చేశానండి. ఒక 5 స్పూన్స్ అలా ఉంటాయి అన్నమాట. రైస్ ఫ్లోర్ని తీసుకుంటే కొద్ది రోజులన్నా మెత్తబడకుండా క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. దానికోసం రైస్ ఫ్లోర్ని కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఇందులో వాటికి కావాల్సినంత నేనైతే వాటర్ వేసుకుంటానండి. అబ్జర్వ్ చేయగలరు. అందులో నేను సాల్ట్ కానీ ఏమీ వేసుకోలేదండి. ఓన్లీ శనగపిండి రైస్ ఫ్లోర్ని మాత్రమే వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసి ముందుగా నీట్గా ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలండి. కలిపేసి అప్పుడు మిగతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ ఎప్పుడైనా ఎక్కువైందనుకోండి కొంచెం మళ్ళీ పిండి వేసుకోవాలన్నమాట. పిండి ఎక్కువ గట్టిగా ఉందనుకోండి లూజుగా మనకి చిల్లులు గరికి ఉంటుంది కదండి, అందులో ఇలా డ్రాప్గా జారిపోయినట్టుగా ఉండాలన్నమాట. అది మీరు బాగా అబ్జర్వ్ చేయగలరు. ముందు కలయపెట్టడంలోనే ఉంటుందండి ఏదైనా సరే. కొంచెం లూజుగా చిల్లులు గరికలో నుంచి జారే విధంగా డ్రాప్స్ లాగా ఉండాలన్నమాట. అలా కలయపెట్టుకొని ఆయిల్ కూడా ఫుల్గా వేసుకోకూడదండి. ఫుల్ వేసేటప్పుడు కొంచెం టైట్ వచ్చేస్తుంది. ఆఫ్ చేసుకోవాలి కళాయి సగానికి. ఆయిల్ కూడా వేసుకోవాలి తగ్గించుకొని. కళాయి ముందుగా వేసుకోకూడదు అనమాట. అది కొంచెం బయటకు వచ్చేప్పుడు ఖర్చుకుంది కదా, వాటర్ ఉంటుంది కదండి, శనగపిండి కలిపి వేస్తున్నాం కదా, అందుకని ఆయిల్ తగ్గించి కళాయికి తగ్గించి వేసుకోవాలండి. ఎవరికైనా కొత్త వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది, నాకు పిప్పులా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇప్పుడు చిల్లులు గరిచి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కలిపిన పిండిని వేసుకోవాలండి. అది ఒక్క తిన్నగా అయితే గరిట అలా ఉంచుకోవాలండి. అదే రెగ్యులేషన్ అనుకుంటే ముద్దలా కూడా అయిపోతుందన్నమాట. కొంచెం గరిట అటు ఇటు తిప్పుకుంటూ మనము సారే పడిలో తీసుకోవాలండి. ఒక్క దగ్గర వేసుకుంటూ అంటుకోవాలి. కొంచెం ఇంకా అవి ఉంటుంది కాబట్టి ఆయిల్ పర్వాలేదు, కొంచెం గరిట ఇచ్చేసుకోవచ్చు. ఎందుకని జాగ్రత్త కోసం ముందుగా పెట్టినాను. అటు ఇటు ఒక కడాయి నుంచి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెని తాడపట్టుకొని అటు ఇటు ఇలాగ పిండి వేసేటప్పుడు తిప్పాలండి. ఒకే దగ్గర అలా పడకుండా ఇలాగ కొంచెం సేపు బాయిల్ అవుతుంది కదండి. బాయిల్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అక్కడ బెలూన్స్ లాగా అలా ఉడుకుతున్నాయి తెలుస్తుంటుందండి. ఆ ఉడకడం అనేది ఆగిపోతుంది అన్నమాట. అంటే ఫ్రై అవ్వడం మనకు తెలుస్తుంది కదా, అది ఇలా బాయిల్ లాగా అవుతుంది కదా, ఆ పొంగులాగా అది ఆగిపోయి మనకి వేగిపోయినట్టుంది. అప్పుడు మనం ఇలా గరిట్లో వేసుకొని ఇలా పైకి కిందకి అలాగే చేస్తుంటాం. అలాగే తెలుస్తుంది మన సౌండ్ అక్కడ వేగిపోయినప్పుడు. రెండోసారి కూడా అబ్జర్వ్ చేయగలరు. వెంటనే వేసుకోకూడదండి. నేను కొంచెం కట్ చేసి ఇందులో వేసుకున్నాను. వెంటనే వేసినట్లుగా వీడియో లాంగ్ అయిపోతుంది అనేసి అలా వెంటనే అయితే వేయకూడదండి. కొంచెం ఆయిల్ మళ్ళీ మనం ఆ మిక్సీని ఫస్ట్ టైం తీస్తాం కదా, తీసినాక మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు మాత్రం కాసేపు వాటికి వేడిగా ఆయిల్ అయ్యాక మాత్రమే వేయాలండి. అలా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. తెలిసిన వాళ్ళైతే చేసేయచ్చు. తెలియని వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ట్రై చేస్తే నా వీడియోస్ చూసి ట్రై చేశారనుకోండి, వాళ్ళ కోసం ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యేటైతే మళ్ళీ మనకి బాగా మిక్సర్ అనేది రౌండ్గా వస్తాయండి. లేదంటే పప్పులా అలా అంటుకుపోతాయి అన్నమాట. అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేయగలరు. అలా మొత్తము అలా ఫ్రై అయిపోయాక అది మొత్తం బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవ్వడం అనేది ఆగిపోతాను అనమాట. ఫ్రై అవ్వడం కూడా అవుతుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం గరిటలో వేసుకొని మనం టెస్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్గా అవుతుందా లేదా. అది మనం ప్లేట్లో వేసిన కన్నా సౌండ్ వస్తుంది చూసారా,
కొంచెం మెత్తబడిపోతుంది. అది కూడా వేయించడం కూడా తెలుసుకోవాలి. అదే ఆయిల్తో వేరుకున్నప్పుడు కరివేపాకు అలా వేసుకున్న బాగుంటుంది. లేదంటే నేను రెడీగా ఉంచుకోలేదు కాబట్టి నేను దంచుకుంటూ వేసుకున్నాను. ప్రతి ఒక్క కాయ కూడా అది ఏమైనా కారం వేసుకుంటాం. తగినంత కారం వేసుకోవాలండి. ఉంటుంది. అన్నీ కూడా పిండి ఉంటుందండి. అందుకోసం జాగ్రత్తగా సాల్ట్ కూడా వేసుకోవాలండి తగినంత. ఇందులో తగ్గిపోయి వేసుకోవాలి. సౌండ్ ఎలా వస్తుంది? ఈ సౌండ్లో మనకి బయట సౌండ్ కూడా కొంచెం వస్తుందండి. కొంచెం ఏమనుకోవద్దు. ఎప్పుడైనా కట్ అయ్యి ఉండొచ్చు. ఇలా మిక్సర్ వేసుకున్నాక అంతే ఫ్రెండ్స్. ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మాకు ఓకే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.